శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి, వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు, మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. 2025 తెలుగు సంవత్సరాల విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, నా రాశికి ఎలా ఉంటుంది, నాకు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, మా నక్షత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పోతున్నాయని చెప్పే ఒక రాజపూజ్య అవమానం, ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, అనుకూల ప్రతికూలతలు. మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశిరముల యందు ఏకాదశ శని ఒకటచే సర్వము అనుకూలంగా ఉంటుంది. కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయంలో ద్వాదశ శని, ఏళ్నాటి శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరము. ఆరోగ్య లోపములు, బంధువైర్యములు, గృహ విచ్ఛిద్రములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా వ్యయములు కలుగుతుంది. వ్యవసాయంలో చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అనవసరపు వాదనలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు అగుటచే ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, అన్ని సమాజంలో గౌరవము, సమాజంలో ఉన్నత పదవి ఉన్న వారితో కలవడము, ఇవన్నీ జరుగుతుంది గురువు వల్ల. శుభమూలక ధన వ్యయం, ఇంట్లో వివాహాది, గృహప్రవేశాది వాటి కోసం లేదా పిల్లల యొక్క విద్య కోసం ఖర్చు పెట్టే శుభమూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతోషం బాగా కలుగుతుంది. గురువు తృతీయ చతుర్థ రాశులు సంచరించడంతో శ్రమ అధికమవుతుంది. ఉద్యోగ భంగం, వృధా ధైర్యం, బంధు విరోధకం బాధించే అవకాశాలు ఉన్నాయి. వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటుపిమ్మట ఏకాదశ రాహువు అయినందువల్ల అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. లాభం, జయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికి వస్తుంది. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిరములందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్, ఈ యొక్క డిఫెన్స్, పోలీస్,
ఇలాంటి రంగంలో ప్రభుత్వ సర్వీస్ సెక్టర్ వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది. ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు. స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి, ఎందుకంటే 7:30 శని మొదలవుతుంది కాబట్టి దీని యొక్క ప్రభావితం. మరియు నక్షత్ర పరంగా ఎలా ఉంది అని కూడా తీసుకుంటే అశ్విని నక్షత్రం, మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రంలో వారికి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు, నైదన తారయందు శని సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు, నైదన తారయందు రాహు సంచారం వల్ల శ్రావణం నుండి సంవత్సరం వరకు కేతువధ కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు, నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నారు. మరి కృతికా నక్షత్రంలో వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం కావున ఆయా సమయమునందు జాగ్రత్త అవసరం. శని గురువులకు భగవత్కృపతో ప్రార్థన చేసుకోవడం, దక్షిణామూర్తి ప్రార్థన చేయడం, శని భగవానునికి ప్రదక్షిణం చేయడం. దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే పక్కన ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు, 19 మంగళవారాలు, 19 శనివారాలు, 19 ప్రదక్షిణలు అలా చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న బెల్లం ముక్కను కాకికి పెడుతూ ఉండండి. లక్కీ నెంబర్ 5 మరియు 9 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. రెడ్ కలర్ అండ్ ఈ మన గ్రే కలర్ ఉంటుంది చూసారా, సిమెంట్ కలర్, ఆ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి వెలిగించండి. కనీసం ఈ సంవత్సరంలో మీ నక్షత్రం రోజైనా పోయి వెలిగించండి, చాలా శుభం కలుగుతుంది. ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా. ఈ ఉగాది అంటే ఏంటి? ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు ఏమేమి చేయాలి? ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి? ఉగాది యొక్క విశిష్టత మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఉగాది అంటే ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకోండి. ఉగాది అంటే తెలుగింటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగువారి యొక్క పండుగ అని చెప్పవచ్చు. తొలి పండుగ అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది. ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది. చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇది చక్కగా ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. రాలిన ఆకులంతా కూడా చెట్లకంతా రాలిపోయి ఉంటుంది చూస్తారు, అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది. కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. మల్లె, మామిడి పిందులు, వేపపూత ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహుకారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు. పూల పరిమళాలు, మల్లెపూలు, రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో. ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం. తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు. వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు. ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందో తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు 12 నెలలుగా ఉంటాయన్నమాట. ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం? దాని వెనక ఉన్న పురాణ గాథలు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? మనం ప్రమాణంతోనే చెప్తున్నామా?
చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాము. అగస్య ఆది అనేది ఉగాది. అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థం అన్నమాట. ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అయింది. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినం ఉగాది. శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రమణతో శాలివాహన యుగకర్త బాసిల్లింది కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి. పంచాంగ శ్రవణం. ఇది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు, అసలు ఈ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేసుకున్నాం. ఈసారి వచ్చి ఉగాది ఏడాది విశ్వావసు సంవత్సరం 2025-26 నామ సంవత్సరంగా పిలుస్తున్నాం. ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం జరుగుతుంది. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని ఆ రోజు ఉగాది రోజు చేయడం, గ్రహాలు నక్షత్రాలను బట్టి తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎవరి రాశికి ఎలా ఉంటుంది, అనేక రాశుల వారికి సందర్భాల్లో గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంటుంది, శని భగవానుడు ఎలా ఉంటాడు, బృహస్పతి ఎలా ఉంటాడు, రాహుకేతువులు ఎలా ఉంటారు, బుధశుక్రులు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఏ విధమైనటువంటి గ్రహాలన్నీ మారి ఆ రాశులకి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని తెలియజేసేది పంచాంగంలో. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది. కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది. శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది, మూడాలు ఎప్పుడు ఉన్నాయి, ఈ వాతావరణంలో ఏమైనా తేడా ఉందా, తర్వాత సంక్షోభం ఏమైనా ఉందా, అతివృష్టి అనావృష్టి ఏమైనా ఉందా, పంటలు ఎలా పండుతాయి, ప్రధానంగా పెళ్ళిళ్ళ సీజన్ అప్పటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, ముహూర్తాలు అసలు ఉన్నాయా లేదా, తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని దేవాలయాల్లోనూ అన్ని ఊరిలోనూ మన గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద అధికారుల ముందర కానీ లేదా గవర్నర్ బంగ్లాలోనూ సీఎం బంగ్లాల్లోనూ ఒక్కొక్క వారి యొక్క ప్రకారం అందరూ చేసుకోవడం జరుగుతుంది. ఇది పల్లెలా వాడలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కాబట్టి ఇది ఉగాది. ఈరోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సరం మొత్తంలో తిథివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు మనం తెలుసుకోకపోయినా ఈ ఒక్కరోజు తెలుసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి కావలసినట్టు ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆయుక్షేమం అవుతుంది, దీర్ఘాయుష్ పొందుతారు, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా నిర్ణయించుకోవాలి, ఈ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో నేను ఏదైనా సాధించాలి అనే దానికి శ్రీకారం చుట్టే ఒక ప్రక్రియ ఉన్న రోజే ఉగాది. కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఇది మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఉగాది రోజు ఒక్కటి చేస్తే 1000 రెట్లుగా మీకు అనుగ్రహం కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు, మా యొక్క ఛానల్ అభివృద్ధి కోసమే కాదు, మీరు కూడా మంచి విషయాలను తెలుసుకున్నారు, ఒక ఆనందం అనిపిస్తేనే ఇతరులకు షేర్ చేయండి. ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ పంచాంగ శ్రవణం అన్నీ చెప్పేది. ఉగాది పండుగ ఎలా చేయాలి? ఉగాది రోజు సూర్యోదయం కంటే నిద్ర లేవాలి. ముందు చక్కగా తలకు నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం, చక్కగా సూర్యుని ముందర నిలబడుకొని ఒకసారి సూర్య నమస్కారాలు చేసేసుకొని తల స్నానం చేయాలి. నలుగు పిండి పెట్టుకొని చేయండి. కొత్త బట్టలు ధరించండి. ఇష్టమైన దేవుడికి పూజించండి. ఇంటికి మామిడి ఆకులు వేప ఆకులతో చక్కగా తోరణాలు కట్టండి. బంతిపూలతో పూల సరాలతో కట్టండి. ఇష్టమైన దేవుని పూజించండి. ఉగాది పచ్చడి తాగండి. ఆహారం తినడానికంటే ముందు ఉగాది పచ్చడి తాగండి. ఉదయం లేదా సాయంత్రం వీలు చూసుకొని గుడికి వెళ్ళండి. ఉగాది రోజంతా ఆలయంలో పంచాంగ శ్రవణం రకరకాల సమయాల్లో చేస్తుంటారు కాబట్టి పోయి దేవాలయంలో వినడం చాలా మంచిది. ఇంకా మన మాధ్యమం ద్వారా కూడా, ఎందుకంటే అన్ని యొక్క టీవీ ఛానల్స్లోనూ మనం చెప్తున్నాం కాబట్టి మాధ్యమంలో వివిధ రకాలైన ఛానల్స్లో కూడా చెప్తుంటారు, మనం కూడా దాన్ని చెప్తుంటాం. దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిది, ఆయుష్కరమని పెద్దలు చెప్పారు. ఇది నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. మీ పెద్దవాళ్ళకందరికీ నమస్కారం చేయండి.
పేద జల్లు వాళ్ళకి అందరికీ బట్టలు కొనియడము, లేదా మజ్జిగ. ఇప్పటి నుంచి వేసవి తాపడం అవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మజ్జిగ ఏర్పాటు చేయండి. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పులు కొనియండి, గొడుగు కొనియండి. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు ఈ ఉగాది రోజు. ఇది మనం చేయవలసినటువంటి పని. అన్నిటికంటే కూడా ప్రేమగా చిరునవ్వుతూ ఉండే, అద్భుతంగా చేసుకునే భక్ష్య భోజనాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంట్లో వండి ఇతరులకు కూడా పంచిపెడితే ఐశ్వర్యం కలుగుతుంది. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఉగాది రోజు వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీనివల్ల జరిగే మంచి చెడు ఏంటి, ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తున్నాం? ఈ ఉగాది రోజు ప్రతి ఇంట కనిపించేది ఉగాది పచ్చడి. మనం ఒకవేళ ఎవరింటికి పోయినంటే ముందు పచ్చడి ఇచ్చేస్తారు. మనకు అప్పటికే చాలా తాగేసి ఉంటాం, ఒక రకంగా ఉంటుంది, అయినా తాగుతాం ఎవరింటికి పోయినా. ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి. పచ్చడిలోనే జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు. తీపి, చేదు, కారం, వగురు, ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని చేస్తారు. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయని చెబుతారు. ఈ షడ్రుచులు అంటారు చూసారా, ఈ షడ్రుచులు మన శరీరంలో ఏమవుతుంది, ఈరోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా, అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది. కొలెస్ట్రాల్ రూపంలో కానీ, లేదా బోన్లో కానీ, లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ షడ్రుచులతో కూడినటువంటి ఒక ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అయ్యి అన్నీ కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామట. ప్రతి నరం, ప్రతి నాడి, ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ ఉగాది పచ్చడి చేయడం. నక్కసిక పర్యంతం మన బండి ఓవరాల్ ఆయిల్ అన్నట్టు. ఇప్పుడు ఎలా మన స్కూటరో కారో ఏదో ఒకటి కొంటే ఎలా ఓవర్ ఆయిల్ అవుతాం, అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవర్ ఆయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవని ఔషధం. అంత గొప్పదనమాట. ఇందులో తీపికారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అన్నమాట ఇది. ఈ పచ్చడిలో కలిసే వేప పువ్వు చేదుకి గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా, అరటిపండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటాను. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం. వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం. పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు. ఈ జనరేషన్తో ఫాస్ట్ జనరేషన్ కదా, అలాంటిది ఒక మిగిలిందని ఒక అవశేషంగా చెప్పచ్చు. పచ్చడిలో మాదిరిగానే జీవితంలో షడ్రుచులు ఉంటాయి, వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు ఉగాది నాడు నుండి మీరు ఉండాలని చెప్పారు. ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు, అనేక ఔషధ గుణాలు ఉంది ఇందులో. శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కష్టాలను కూడా అదే మాదిరిగా ఆనందంగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగి అద్భుతమైనటువంటి జీవితంలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఉన్నట్టుగానే మీ జీవితంలో కూడా షడ్రుచులతో కూడినటువంటి జీవితంగా బతకాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. విజయోస్తు.